ఇంటింటి రామాయణం డిసెంబర్ 6వ తారీఖు ఎపిసోడ్లో రాజేంద్ర ప్రసాద్ ఆస్తులు తిరిగొచ్చేశాయి. రేపో మాపో మళ్లీ పూర్వ వైభవం అందుకోబోతున్నారు. అయితే నిన్నటి వరకు ఆ ఇంట్లో నుంచి ఆ మనుషుల మధ్య నుంచి ఎలా వెళ్లిపోవాలా అని రకరకాల ప్లాన్లు వేసిన శ్రేయ ఈనాటి ఎపిసోడ్లో మరో అస్త్రం బయటికి తీసింది. మామ రాజేంద్రను చెడుగుడు ఆడుకుంది. ఇంట్లో మందు పార్టీ చేసుకున్నందుకు శ్రియను ఉతికారేసింది అవని. పార్టీకొచ్చి కల్చర్ లేదని మాట్లాడిన శ్రియ ఫ్రెండ్ చెంప చెళ్లుమనిపించింది అవని. ఇంటికి పిలిచి కొట్టి మరీ అవమానిస్తావా అంటూ అవమాన భారంతో శ్రియను అసహించుకుని వెళ్లిపోతారు ఆమె ఫ్రెండ్స్. చీచి, మా ఫ్రెండ్ ముందు మా పరువు తీశావు. ఇంట్లో తాగడం తప్పైతే బయటికెళ్లి తాగుతాం, అప్పుడేం చేస్తారు? నువ్వు వదినా తప్పులు చేస్తున్నా కూడా మేమెప్పుడూ అడ్డు చెప్పలేదు. అలాంటప్పుడు మా విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారన్నయ్య అని తిరగబడతాడు శ్రీకర్. దాంతో కమల్, అన్నయ్య వదినలు మీలా సిగ్గులేని పనికిమాలిన పనులేం చేయలేదు అనంటాడు. వాళ్ళకి భజన చేయడం తప్పితే నీకేం చేత కాదు కాని నువ్వు దూరకు మధ్యలో అనంటాడు శ్రీకర్. మన అనుకున్న కుటుంబమే మన ఫ్రెండ్స్ ని అవమానించారు. ముందు వెళ్లి మనం వాళ్ళకి సారీ చెప్పాలి పద అని శ్రీకర్ ని తీసుకుని వెళుతుంది శ్రేయ. ఇక చెయ్యాల్సిన ఘనకార్యం పూర్తయిన తర్వాత రాజేంద్ర దగ్గరకు వెళ్లిన అవని కాఫీ తీసుకురమంటారా మామయ్య అని అడుగుతుంది. దాంతో రాజేంద్ర, ఈ ఇంట్లో ఏం జరుగుతోందో, ఎందుకిలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదమ్మా. పల్లవి పొగరుగా ప్రవర్తిస్తుందని అనుకుంటే ఇప్పుడు శ్రియ పల్లవి కంటే దారుణంగా తయారైంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. పెద్ద చిన్న లేకుండా నోరు పారేసుకుంటున్నారు. నాకేం చేయాలో తెలియడం లేదమ్మా అని అంటాడు. ఆ మాటతో అవని, నేనుండగా మీకు చింతెందుకు దండగ మామయ్య? పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా, మనుషులు కూడా అంతే. వాళ్ళని చూసుకోవడానికి నేనున్నా కదా, మీరు దిగులు పడద్దు అని అంటుంది అవని. సరేనమ్మా, కాని ఒక్క మాట, ఈ ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా కూడా తిప్పి తిప్పి మీ అమ్మగారి దగ్గరికే వస్తున్నారు. ఆమెను ప్రశ్నిస్తున్నారు. అదే నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళంటున్న మాటలకు నాకే ఇంత బాధగా ఉంటే మీ అమ్మగారిని అనుమానిస్తున్నందుకు అవమానిస్తున్నందుకు నీకెంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నేనిలా అంటున్నానని ఏమనుకోకమ్మా. వీలైనంత త్వరగా ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఆలోచించమ్మా అని అంటాడు రాజేంద్ర. దాంతో మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అవని. ఇంతలో ఆర్డర్ సార్ అని కొరియర్ బాయ్ అనేసరికి ఆర్డర్ ఏంటి అంటూ వచ్చేస్తుంది ఇంటింటి రామాయణం క్లాస్ టీచర్ అవని. ఆర్డర్ ఎవరు పెట్టారు అని అవని అడిగేసరికి మేమే పెట్టాం అంటూ వస్తారు శ్రియ శ్రీకర్లు. రాత్రి మా ఫ్రెండ్స్ ముందు అవమానించి మమ్మల్ని తినకుండా చేశారు కదా, అందుకే శ్రీకర్ నా కోసం టిఫిన్ ఆర్డర్ పెట్టాడు అని అంటుంది శ్రియ. ఇక శ్రీకర్ అయితే, ఏంటి అందరూ అలా చూస్తున్నారు? రాత్రి మందు పార్టీ గురించి గోల చేశారు, ఇప్పుడు టిఫిన్ పెట్టుకున్నందుకు కూడా తిట్టే కార్యక్రమం పెడతారా ఏంటి అని అడుగుతాడు. దాంతో పార్వతి, అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం, మీకేదైనా కావాలంటే మేం చేసి పెడతాం కదా, మీరొక్కరే ఆర్డర్ పెట్టుకోవడం ఏంటి అని అంటుంది. అంటే మాకు నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో పెట్టిందే తినాలి తప్పితే మాకు నచ్చింది తినకూడదని మీ మాతృమూర్తి సందేశం ఇస్తున్నారు, అర్థం కాలేదా శ్రీకర్ అని అంటుంది శ్రియ. మీకు నచ్చింది తినొద్దని అత్తయ్య చెప్పలేదు, మీకేం కావాలో చెప్తే మేం చేసి పెడతాం కదా అని అంటున్నారు అని మధ్యలోకి దూరిపోతుంది అవని. చీచి, ఇది ఇల్లా లేక జైలా? జైల్లో ఉన్న ఖైదీలు కూడా నచ్చింది పెడితే తింటారు. వాళ్లకున్న స్వేచ్ఛ కూడా మాకు లేకుండా పోయింది. మాకు నచ్చింది మేము తెప్పించుకుని తింటే తప్పేంటి అని అడుగుతుంది శ్రియ. నా భార్యకి ఏది కావాలో అది ఆర్డర్ పెట్టాను తప్ప ఇంట్లో అమ్మా నాన్నల్ని కనీసం తిన్నావా అని అడగలేకపోతున్నావు. నీ పెళ్లాంపై నీకున్న ప్రేమకి హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. భర్త అనేవాడు ఎలా ఉండాలో నీ భార్యకి చూపిస్తున్నావు తప్ప కొడుకు అనేవాడు ఎలా ఉండాలో అమ్మా నాన్నలకి చూపించలేకపోతున్నావు అని అంటాడు కమల్. ఆ తర్వాత అవని అనుకో బ్యాచ్ ఒకరి తర్వాత ఒకరు శ్రీకర్ శ్రీలకు క్లాస్ పీకుతారు. వాళ్ళు టిఫిన్ ఆర్డర్ పెట్టుకోవడం తినడం ఏమో కానీ వీళ్ల మాటలతోనే వాళ్ళకి కడుపు నింపేశారు. వాళ్ళేదో కడుపు మండి టిఫిన్ ఆర్డర్ పెట్టుకున్నారు, వాళ్ళు వెదవలే కావచ్చు. ఆ మాత్రం దానికి ఇంత రాద్ధాంతమా? దండవరా దూత అనేట్టుగా ఉంది ఈ సీన్. ఎందుకిలా తయారయ్యేవరా శ్రీకర్ అని నిలదీస్తాడు రాజేంద్ర. మీరు ఊ అంటే నన్ను నా భర్తని నిలదీస్తారు తప్ప అవనిని నీ తండ్రెవరని కాని అవని తల్లి మీనాక్షిని నీ భర్త ఎవరని కాని ఎందుకు అడగలేకపోతున్నారు అని తిప్పి తిప్పి మ్యాటర్ ని అక్కడికి లాక్కొస్తుంది శ్రియ. దెబ్బకి తలదించేసుకుంటాడు రాజేంద్ర. ఎంతమంది అడిగినా వాళ్ళు సమాధానం చెప్పడం లేదు. మేమేం చేసినా తప్పే అంటున్నారు, కాని వాళ్ళు చేసిన తప్పుల్ని మాత్రం సమర్థిస్తూనే ఉన్నారు. ఇదేనా మీ పెద్దరికం? దీన్ని పెద్దరికం అనరు, అక్కర్లేని బోడి పెత్తనం అని అంటారు. ముందు అది తెలుసుకుంటే మంచిది అని చీవాట్లు పెడుతుంది శ్రియ. ఏంటి నాన్నది బోడి పెత్తనం అంటావా? ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి? పెద్దవాళ్ళని పెద్దరికాన్ని గౌరవించకపోతే మీరిక్కడ ఉండాల్సిన అవసరం లేదు, పొండిక్కడి నుంచి అని అంటాడు అక్షయ్. మీ ప్రతాపం మాపైన కాదు బావగారు, మాపై ఇంత రెచ్చిపోతున్నప్పుడు నీ భర్త ఎవరని మీ అత్తనెందుకు అడగలేకపోతున్నారు అని అంటుంది శ్రియ. నేను మీ అమ్మా నాన్నల గురించి అడగనప్పుడు మా అత్తయ్య గురించి నీకెందుకు, ఆమె భర్త గురించి నీకెందుకు? ఊరుకుంటే రెచ్చిపోతున్నావేంటి? ఎక్కువ మాట్లాడితే చెంప పగిలిపోతుంది, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తాడు అక్షయ్. దాంతో శ్రీకర్, ఏంటి నా పెళ్ళాన్ని కొడతావా? పద శ్రియ, మనకింత అవమానం జరిగిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు అని అంటాడు శ్రీకర్. దాంతో శ్రియ, వామ్మో
ఇప్పుడు మేం వెళ్లిపోతే వచ్చే ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వరు, మొత్తం అవనికే రాసిస్తారు అని అనుకుంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు, పదా అని అంటాడు శ్రీకర్. ఆగు శ్రీకర్, ప్రతి ఇంట్లోనూ గొడవలుంటాయి, ఆ మాత్రం దానికి వెళ్ళిపోతారా? వీళ్ళు మనవాళ్లే కదా, వాళ్ళు అనేవాళ్లు, మనం పడేవాళ్లం. గొడవలే, బంధాలు బంధాలే. గొడవల కోసం సంబంధాల్ని తెంచేసుకుంటామా? మనం అలా వెళ్ళిపోతే అత్త మామల్ని ఎవరు చూసుకుంటారు? పద లోపలికి అని శ్రీకర్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది శ్రియ. అయితే శ్రీకర్ మాత్రం, నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండను, ఇన్ని అవమానాలు భరిస్తూ ఇక్కడ ఉండడం అవసరమా? నా ముందే నిన్ను మా వదిన కొట్టింది, మా అన్నయ్య కొడతాను అంటున్నాడు, జరిగింది చాలు, ఇక పోదాం పద అంటూ బ్యాగ్ సర్దేస్తూ ఉంటాడు. అది చూసిన శ్రియ, ఆస్తిలో మన వాటా మనకొచ్చే వరకు ఇలాంటివి భరించక తప్పదు అని అనుకుంటుంది. మన వాళ్ళు మన మంచితనం అర్థం చేసుకోవడం లేదు, మనం కూడా వాళ్ళలాగే ఆలోచిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది అని అంటుంది. నువ్వు ఎన్నైనా చెప్పు శ్రియ, నేను మాత్రం ఇక్కడ ఉండను. నిన్న అన్నన్ని మాటలంటూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. ఇక్కడ ఒక్క క్షణం ఉండద్దు పద అని అంటాడు శ్రీకర్. నువ్వు నీ ఫ్యామిలీకి ఎలా రివర్స్ అవ్వాలని అనుకున్నావో అలాగే అయ్యావు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని మనసులో అనుకున్న శ్రియ, ఏంటి శ్రీకర్, మనం ఇలాంటి టైంలో వెళితే మీ వదిన మనకు రావాల్సిన ఆస్తి రాకుండా చేస్తుంది అని అంటుంది. అంటే ఆస్తి కోసం మనం ఇక్కడే ఉండాలా, అవమానాలు పడాలా, ఆస్తి లేకపోతే బ్రతకలేమా అని అంటాడు శ్రీకర్. నువ్వు ఫీల్ అవుతున్నట్టే నేను ఫీల్ అవుతున్నాను శ్రీకర్. వాళ్ళేదో అన్నారని కోట్ల ఆస్తి వదిలేస్తామా? మనం హ్యాపీగా బ్రతకడానికి కావాల్సిన డబ్బును వదిలేస్తామా? ఆస్తి మనం వద్దనుకుంటే దాన్ని కూడా మీ వదినకే ఇచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు మనల్ని చిన్నచూపు చూస్తారు. మీ అమ్మా నాన్నలు నాకు అమ్మా నాన్నలే, ఒక్క మాట అంటే తప్పే ఉంది, నీ వాళ్ళంతా నా వాళ్లే కదా, చిన్న చిన్న గొడవలకే వాళ్ళని వదిలేస్తామా అంటూ శ్రీకర్కి వలపు వల విసిరి లైన్లో పెట్టేస్తుంది. ఆస్తిలో మన వాటా మనకొచ్చాక వెళ్ళిపోదాం అని అంటుంది శ్రియ. దానికి సరైనంటాడు శ్రీకర్. ఇక రేపటి ఎపిసోడ్ లో మీనాక్షిని వెతుక్కుంటూ పోలీసులు రావడంతో రచ్చరేగుతుంది. ఆ కథంతా రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.